హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్జాక్ట్గా బేకరీ స్టైల్లో స్వీట్ బన్ రెసిపీ అనేది ఎలా తయారు చేస్తారనేది నేను వీడియోలో అయితే చెప్పబోతున్నానండి. సో ఈ వీడియోని ఫుల్గా చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మనం కేక్స్తో పాటు అప్పుడప్పుడు బన్స్ ప్రిపేర్ చేయాలి, బ్రెడ్స్ ప్రిపేర్ చేయాలి, కుకీస్ కూడా ప్రిపేర్ చేయాలన్నమాట, ఆ రస్క్ కూడా ప్రిపేర్ చేయాలి. సో మనం ఒక హోమ్ బేకర్ అయ్యి ఉండి మనకి అన్నీ కూడా వచ్చి ఉండాలి. సో ఒక్క కేక్ వస్తే సరిపోదు కదండి. సో అందుకని చెప్తున్నాను, ఓకేనా? సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోని ఫుల్గా చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. హోమ్ బేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట, ఓకేనా? అండ్ ఫస్ట్ వచ్చేసి గోరువెచ్చగా ఉన్న వేడి నీళ్ళు తీసుకోవాలి. ఈ వేడి నీళ్ళు వచ్చేసి 60 గ్రామ్స్ తీసుకుంటాం అనమాట, ఓకేనా? నేను గ్రామ్స్లో చెప్తున్నానండి. ఒకవేళ మీకు నేను చెప్పి అర్థం కానట్లయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో చూసి నోట్ చేసుకునే వాళ్ళంటే నోట్ చేసేసుకోండి, ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి గోరువెచ్చని వేడి నీటిలో డ్రై ఈస్ట్ అనేది 3 గ్రామ్స్ అనేవి వేసుకోవాలి. ఈ డ్రై ఈస్ట్ అండ్ వేడి నీళ్ళు, నెక్స్ట్ వచ్చేసి షుగర్ వచ్చేసి 25 గ్రామ్స్ వేసుకోవాలి. సో ఈ 3 కూడాను నీట్గా షుగర్ మెల్ట్ అయిన దాకా నీట్గా కలిపేసుకొని ఈస్ట్ అనేది యాక్టివేట్ చేసుకోవాలన్నమాట. సో ఈస్ట్ యాక్టివేట్ అంటే ఏంటి? పులిసి పొంగుతుంది అనమాట ఈస్ట్ అనేది, ఓకేనా? కొంచెం పులిసినట్టుగా ఉంటుంది. సో అది యాక్టివేట్ 15 మినిట్స్ లాగా ఉంటుంది. ఒక 15 నిమిషాల దాకా పక్కన పెట్టుకోండి. అండ్ ఈస్ట్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత అండ్ నెక్స్ట్ వచ్చేసి మైదా అండి. మైదా వచ్చేసి 150 గ్రామ్స్. అండ్ నెక్స్ట్ మిల్క్ పౌడర్ వచ్చేసి 5 గ్రామ్స్ తీసుకున్నాను, ఓకేనా? డ్రై ఇంగ్రీడియంట్స్లో ఈస్ట్ యాక్టివేట్ అయిన వాటర్ వేసుకుంటూ మనం మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో మొత్తం ఒకేసారి వేయకండి, కొంచెం కొంచెంగా ఈస్ట్ యాక్టివేట్ అయిన వాటర్ వేసుకుంటూ నీట్గా మీ హ్యాండ్తోనే మిక్స్ చేయండి, ఓకేనా? ఈ బ్రెడ్స్ అనేవి హ్యాండ్స్తోనే మిక్స్ చేస్తారండి. బేకరీస్లో అయితేనే మాత్రమే మిషన్స్ అనేవి బ్లెండ్ చేస్తాయి. సో ఓకేనా? సో మొత్తం కూడా నీట్గా కలిపేసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఆ వాటర్ అనేవి సరిపోకపోతే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి, ఏం పర్వాలేదు, ఓకేనా? సో మొత్తం నీట్గా మిక్స్ చేసేసుకున్న తర్వాత అండ్ బటర్ వచ్చేసి 5 గ్రామ్స్ తీసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి హాఫ్ బటర్ అనేది తీసేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకోండి. నీట్గా మిక్స్ చేసేసుకున్న తర్వాత మొత్తం అంటే ఈ 3 కూడాను నీట్గా మిక్స్ చేసేసుకున్న తర్వాత బౌల్లో అయితే మనం కలపలేమండి, అండ్ మనం గ్రానైట్ మీదే కలపాలి, ఓకేనా? సో గ్రానైట్ మీద అయితేనే మనం మిక్స్ చేయగలం, బౌల్లో అయితే మనం ఎగ్జాక్ట్గా మిక్స్ చేయలేము, ఓకేనా? మనం ఒకవేళ బౌల్లో మిక్స్ చేసినా కూడాను బ్రెడ్ అనేది ముద్దలు ముద్దలుగా ఉండిపోతుంది అనమాట, అర్థమవుతుందా మీకు? సో ఆ ముద్దలుగా ఉండకుండానే మన గ్రానైట్ మీద వేసి ఫస్ట్ మనం అది హ్యాండ్తో మిక్స్ చేసేసుకోవాలన్నమాట. హ్యాండ్తో ఫస్ట్ ఫ్రంట్కి వెళ్ళి బ్యాక్ రావాలి. సో అలా మిక్స్ చేసేసుకుంటేనే మనకి ఎగ్జాక్ట్గా వైట్గా అండ్ స్పాంజీగా చాలా వైట్గా బన్ అనేది బయట ఎలాగైతే తింటామో బయట అనేది ఎలా అయితే ఉంటుందో ఎగ్జాక్ట్గా అలా వస్తుంది అనమాట, ఓకేనా? అండ్ నీట్గా మిక్స్ చేసేసుకున్న తర్వాత రిమైనింగ్ బటర్ అయితే ఉంది కదా, ఆ బటర్ను కూడా ఇప్పుడు ఆ డౌలో వేసేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకొని సో నేనైతే గ్రానైట్ మీద అయితే అంటుకుంటుందని చెప్పేసి నేను బౌల్లో కొంచెం ఆ బటర్ అంతా కూడాను ఆ డౌకి వెళ్ళిందంతా దాకా నేను బౌల్లో మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ గ్రానైట్ మీద మళ్ళీ సేమ్గా కలుపుకున్నాను. మీరు చూస్తున్నారు కదండి, నేను ఫస్ట్లో ఒక డవ్ అనేది చూపించాను కదా, ఆ డవ్ని ఒక చిన్న బాల్లా తీసుకొని దాన్ని స్ప్రెడ్ చేయండి. ఈజీగానే స్ప్రెడ్ అయిపోయి నీట్గా అంటే ఎటువంటి మధ్యలో ముద్దలుగా లేకుండా ఉంటే పర్ఫెక్ట్ అనమాట. మనకి డవ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది, ఓకేనా? సో మొత్తం నీట్గా రెడీ అయిపోయిన తర్వాత టూటీ ఫ్రూటీస్ ఉంటాయి కదా, టూటీ ఫ్రూటీస్ కూడాను ఆ డవ్లో పెట్టేయండి. ఆ డవ్లో కూడా నీట్గా పెట్టేసి నేను చూపించే విధానంలో మీరు కలిపేసుకోండి. నీట్గా ఇలా మిక్స్ చేసేసుకోండి, ఓకేనా? ఇలా మిక్స్ చేసేసుకున్న దానికి మనం పక్కన ఒక బౌల్ అయితే డవ్ అనేది పెట్టేసుకొని వేయింగ్లో మనం చూసుకుంటున్నాం అనమాట. నేను మరలా చెప్తున్నానండి, డవ్ అనేది చాలా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా బన్ అనేది వస్తుంది, ఓకేనా? సో ఒక్కొక్క డవ్ వచ్చేసి మినిమం 65 గ్రామ్స్ ఉండాలండి. ఒక్కొక్క డవ్ అంటే చిన్న బాల్స్లా చేసుకునేది 65 గ్రామ్స్ ఉండాలన్నమాట, ఓకేనా? మీరు ఎగ్జాక్ట్గా ఈ టిప్స్ని అయితే ఫాలో అయిపోండి. మీ చేతులతోనే మీరే టేస్టీ అయిన స్వీట్ బన్స్ అనేవి తయారు చేసుకోవచ్చండి. సో నాకైతే మాత్రం నాకు చాలా ఇష్టం అనమాట స్వీట్ బన్స్. నేను కంపల్సరీగా బేకరీకి వెళ్ళేటప్పుడు స్వీట్ బన్స్ అనేవి కంపల్సరీగా పిల్లల కోసం తీసుకుంటాను, అలానే నా కోసం కూడా తీసుకుంటాను అనమాట. సో నాకు అంత ఇష్టం. అండ్ మీకు కూడా ఈ రెసిపీ వచ్చి ఉండాలి అని చెప్పేసి నేను మీకైతే షేర్ చేస్తున్నానండి. సో లాస్ట్లో ఒక కొంచెం డవ్ అనేది ఉండిపోయింది అనమాట. ఆ డవ్ని ఒక 4 ఇప్పుడు మనకి 4 డవ్స్ అనేవి ప్రిపేర్ అయ్యాయి కదా, ఆ 4 డవ్స్లోని హాఫ్గా నేను
4 గ్రామ్స్ కింద పెట్టేసుకున్నాను అనమాట. సో నీట్గా ఇలా అయితే అయిపోయిన తర్వాత ఒక్కొక్క డవ్ని కూడాను నేను చూపించే విధానంలో మీరు ఇలా అయితే చేసేసుకోండి. ఎగ్జాక్ట్గా ఒక బాల్ లాగా ప్రిపేర్ అవ్వాలన్నమాట. గ్రానైట్ మీద మీ చేతులతో నీట్గా కలిపేసుకోండి. సో నేను చూపిస్తున్న విధానంలో చేసేసుకోండి. సో చూస్తున్నారు కదా మీరు, ఎగ్జాక్ట్గా ఎలాగైతే నేను చేస్తున్నానో మీరు అలానే చేసేసుకోండి. మీ ఫింగర్స్ ఉంటాయి కదా, మీ ఫింగర్స్ గ్రానైట్ టచ్ చేయాలి. ఆ డవ్ అనేది మీ మిడిల్ హ్యాండ్కి టచ్ అవ్వాలన్నమాట. సో ఆ హ్యాండ్ ఫింగర్స్ నీట్గా ఒక చిన్న బాల్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. సో చూస్తున్నారా 4 బాల్స్ కూడాను, సో సారీ 4 బాల్స్ కాదు 4 డవ్స్ కూడాను ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట. ఇలా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత టూటీ ఫ్రూటీస్ ఉంటాయి కదా, సో నా దగ్గర అయితే గ్రీన్ కలర్, రెడ్ కలర్ టూటీ ఫ్రూటీస్ ఉన్నాయన్నమాట. వాటితో పైన వేసేసి ఒక 3 ఫింగర్స్తో జస్ట్ ప్రెస్సింగ్ అనమాట. మరి ఎక్కువ ప్రెస్సింగ్ చేయకండి, జస్ట్ ప్రెస్సింగ్ చేసినట్లయితే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా మీరు వీడియో నేను ఎలా అయితే చేస్తున్నానో మీరు అలానే ప్రెస్ చేస్తే మీకు ఎగ్జాక్ట్గా సరిపోతుంది. అండ్ మీరు గమనించినట్లయితే ఫస్ట్ ఈస్ట్ వేసిన వాటర్ అండ్ మైదా కూడాను మనం యాక్టివేట్ చేయాలి. బట్ దీనికి ఇలా యాక్టివేట్ అయితే చేయవసరం లేదండి. మొత్తం కూడా రెడీ అయిపోయిన తర్వాత యాక్టివేట్ చేయించుకుంటే సరిపోతుంది. అంటే డవ్ అనేది ఇప్పుడు మనం పెట్టే డవ్ అనేది డబల్ క్వాంటిటీ అవుతుంది అనమాట. రేసింగ్ అవ్వడం కూడా అంటాం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు చూసినట్లయితే ఫస్ట్ పెట్టిన దానికి ఒక 2 అవర్స్ తర్వాత చూసిన దానికి చూసారా కొంచెం ఆ డవ్ అనేది క్వాంటిటీ పెరిగింది, కొంచెం డబల్ క్వాంటిటీ అయింది. మిగిలిన క్వాంటిటీ అంతా కూడాను ఓవెన్లో పెట్టేటప్పుడు మనకి బన్ లాగా ప్రిపేర్ అయిపోతుంది అనమాట. అంటే క్వాంటిటీ అనేది డబల్ అయిపోతుంది. ఓకేనా. మినిమం 2 అవర్స్ దాకా మనం ఇలాగా ర్యాపర్తో క్లోజ్ చేసేసి ఉంచుకోవాలన్నమాట. మినిమం 2 అవర్స్ వరకు కూడాను మనం అంటే క్లాత్ పెట్టామనుకోండి మనకి క్లాత్ తీసి చూస్తాము, అందుకని చెప్పేసి నేను వ్యాపర్ వేసుకోండి అని చెప్పాను. ఓకేనా. అండ్ మనకైతే మాత్రం ఓవెన్లో పెట్టేటప్పుడు 20 మినిట్స్ 180 డిగ్రీస్లో పెట్టండి, 150 కాదు 180 డిగ్రీస్లో పెట్టండి. మనకి ఎగ్జాక్ట్గా హీటింగ్ సరిపోతుంది. మనకి ఎగ్జాక్ట్గా బయట బన్ అనేది ఎలా అయితే స్వీట్ బన్ అనేది ఎలా ఉంటుందో అలా అయితే ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా మనకైతే మాత్రం బన్స్ అనేవి రెడీ అయిపోయి వచ్చేసాయి అనమాట. 4 బన్స్ కూడాను. ఆ 4 బన్స్ బయటకు వచ్చేసేటప్పటికి మనం బటర్ అనేది పైన అప్లై చేయాలన్నమాట. కొంచెం షైనింగ్గా ఉంటుంది, కొంచెం షైనింగ్ అయ్యి కొంచెం స్పాంజ్ అయ్యినది అవుతుంది అనమాట. సో మీరు వెంటనే పట్టుకొని చూసేకండి, ముందుగానే హాట్గా ఉంటుంది అనమాట. సో దానికి కూల్ అయిన కొలిది కూడాను మనకి స్పాంజ్ అనేది మనకి బన్ అనేది స్పాంజ్నెస్గా ఉంటుంది. సో ఓకేనా. సో చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి కదా. సో చూస్తుంటే తినేయాలి అనిపిస్తుంది కదా మీకు కూడాను. సో ఇంకెందుకు చెప్పండి లేట్ చేయడం, మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మీ ఇంట్లో. సో ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. సో నేను కంపల్సరీగా చూసినట్లయితే మాత్రం మీ అందరికీ కూడా నేను రిప్లై ఇవ్వడానికే చూస్తానండి. సో ఎందుకు అంటే మాత్రం మనం ప్రిపేర్ చేసేటప్పుడే కదండి మనకి డౌట్స్ అనేవి వస్తాయి, ఎలాగా ఏంటి అని. సో అందుకని చెప్పేసి నేను ఎవరు మెసేజ్ పెట్టినా కూడా నేను వెంటనే రిప్లై ఇవ్వడానికే చూస్తాను. ఓకేనా. సో చూస్తున్నారు ఎంత వైట్గా ఉంది అండ్ మిడిల్లో కూడాను పర్ఫెక్ట్గా బేక్ అయింది అనమాట. ఎక్కడ కూడా ముద్దలుగా లేదు, అంతే పర్ఫెక్ట్గా ఉందండి. ఎగ్జాక్ట్గా నాకైతే మాత్రం బయట తినేటట్టుగా ఫీల్ వచ్చింది తెలుసా. ఒక్కొక్కటి బన్ తింటుంటే టూటీ ఫ్రూటీస్ కూడా మనం ఆల్రెడీ మిడిల్లో పెట్టాం కదండి బన్ మధ్యలోని. సో చాలా బాగుందన్నమాట. చూస్తుంటే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మీరు కూడా ట్రై చేస్తారని నేనైతే అనుకుంటున్నానండి. సో ఒక్కసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. ఓకేనా. అలానే మన ఛానల్ని ఇంకెవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో లైక్ చేయండి కంపల్సరీగా మర్చిపోకండి. అండ్ ఇదన్నమాట ఈరోజు వీడియో. మరి నెక్స్ట్ కలుద్దాం. బాయ్.